హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో ఇంట్లో దోమలు అధికంగా ఉన్నప్పుడు వాటిని తరిమి కొట్టడానికి కొన్ని హోమ్ రెమెడీస్ చూద్దామండి. అది కూడా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మనకి ఇంట్లోనే ఉన్న న్యాచురల్ ప్రోడక్ట్స్తో ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. దీనికోసం నేను వేప నూనె, కొన్ని బిర్యానీ ఆకులు, అలాగే కర్పూరం బిళ్ళలు, కొన్ని లవంగాలు కూడా తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 మట్టి ప్రమిదలు కూడా తీసుకున్నానండి. ఈ వేప నూనె మెడికల్ షాపుల్లోనూ అలాగే ఆయుర్వేద షాపుల్లోనూ చాలా తక్కువ రేట్లో మనకి ఈజీగానే దొరుకుతుందండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ రెమెడీ చూద్దామండి. ఒక మట్టి ప్రమిదలోకి 5-6 లవంగాలు తీసుకుంటున్నాను. దానిలోకి 2 కర్పూరం బిళ్ళలు కూడా తీసుకోవాలండి. మనం ఫాలో అవుతున్న ఈ రెమెడీస్ దోమల పట్ల ఫాస్ట్ కార్డ్ లాగా పనిచేస్తుందండి. మనకి కాసేపట్లోనే దోమలన్నీ కూడా పరారైపోతాయి. ఇప్పుడు ఇంకా దీన్ని వెలిగించేసి ఒక 5 నిమిషాల పాటు తలుపు తీసే ఉంచామంటే ఈ వాసనకి దోమలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయండి. తరువాత మనము తలుపుని వేసేసామంటే ఇంకా ఇంట్లో ఒక్క దోమ కూడా మిగలదు. ఇలాగే ఇంకో పద్ధతి కూడా చూద్దామండి. ఇక్కడ కూడా ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలండి. అలాగే కొన్ని బిర్యానీ ఆకులను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దోమలు కుట్టినప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు కూడా చాలానే వస్తూ ఉంటాయి కదండి. దోమలు అధికంగా ఉన్నప్పుడు ఎక్కువ మంది జెట్ కాయిన్స్ అని, ఫాస్ట్ కార్డ్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు కదండి. దాని నుంచి వచ్చే వాసన వల్ల దోమలు అయితే పోతాయి, కానీ మన ఆరోగ్యానికి కూడా కొన్ని సమస్యలు వస్తాయండి. అలా కాకుండా మనం న్యాచురల్గా హోమ్ రెమెడీస్ చేసుకున్నామంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దోమల్ని ఈజీగా తరిమి కొట్టచ్చు. ఇలా బిర్యానీ ఆకుల్ని ముక్కలుగా చేసుకున్న తర్వాత దీనిలోకి 2 కర్పూరం బిళ్ళల్ని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసి తీసుకోవాలి. ఈ ఆకులను కూడా మనం ఇక్కడ కాలుస్తామండి. అలా కాలుతున్నప్పుడు వచ్చిన వాసనకి మనకి చాలా రిలాక్సేషన్ అనిపిస్తుందండి. దీనిలోకి ఒక 10 చుక్కల వరకు వేప నూనె తీసుకోవాలి. దీన్ని కూడా కాల్చాలండి. ఇలాగ కాల్చి మనం ఒక రూమ్లో ఇందాక అనుకున్నట్లుగానే రూమ్లో పెట్టేశామంటే ఇలా వెలిగిన తర్వాత వచ్చే పొగకి, ఆ వాసనకి దోమలన్నీ కూడా మనకి ఒక్క దోమ కూడా మిగలకుండా వెళ్ళిపోతాయండి. ఒక 5 నిమిషాల పాటు తలుపు తీసి ఆ తర్వాత క్లోజ్ చేసుకోవాలి. ఇంట్లో దోమలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంకా 3వ పద్ధతి చూద్దాం. ఈ పద్ధతిలో ఒక ప్రమిదలోకి వేప నూనె తీసుకోవాలండి. ఈ వేప నూనెలోకి 5-6 కర్పూరం బిళ్ళల్ని ఇలా పొడిగా చేసి తీసుకోవాలండి. కర్పూరం బిళ్ళలు మనకి ఇక్కడ కాస్త అధికంగానే తీసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు ఒక వత్తిని వేసి వెలిగించుకోవాలి. ఈ చిట్కా స్పెషల్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ముందు చెప్పుకున్న 2 చిట్కాలతో పోలిస్తే దీనికి పొగ చాలా తక్కువగా వస్తుంది. ఇది వెలుగుతున్నంతసేపు కూడా ఎయిర్ ఫ్రెషనర్ లాగా రూమ్ అంతా కూడా కర్పూరం వాసన వస్తూ ఉంటుందండి. ఈ కర్పూరం ఘాటు వాసనకి ఆ దరిదాపుల్లో ఒక్క దోమ కూడా ఉండదండి. ఈ దీపం ఫ్యాన్ గాలికి ఆరిపోకుండా ఉండాలని ఇంట్లో అవసరం లేని ఒక హోల్స్ ఉన్న స్టీల్ బాక్స్ని తీసుకుని దానిలో ఈ దీపాన్ని పెట్టి రూమ్లోనే ఒక మూలన పెడుతున్నాను. అంతేనండి, దోమల్ని తరిమి కొట్టే సింపుల్ రెమెడీస్ని చూసాం కదా. మీరు కూడా మీ ఇంట్లో దోమల్ని తరిమి కొట్టడానికి ఈ చిట్కాల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.